అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. ఈ రోజు తన్వి పాప పుట్టు వెంట్రుకలు తీయడానికి సిద్ధుల గుట్టకైతే వెళ్తున్నాం. సిద్ధుల గుట్టనే కొడవటూరు అని కూడా అంటారు. సిద్ధేశ్వర స్వామి ఉంటారు అక్కడ. ఎప్పుడైనా కూడా సండే రోజు అయితే మేము నిద్రకు వెళ్తాము. సోమవారం రోజు దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని ఇట్లా ఏదైనా కార్యక్రమం ఉంటే చేసుకొని వస్తాము. కానీ ఈసారి అయితే సోమవారమే వెళ్ళి సోమవారమే వచ్చేసాము. ఎందుకు అంటే ఇల్లు షిఫ్ట్ చేస్తాం కదా, కాబట్టి కొంచెం కూడా రెస్ట్ లేదు. అందుకోసం అని నిద్ర వేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను మొక్కి ఆ రోజు మాత్రం ఇట్లా పుట్టు వెంట్రుకలు అయితే తీపిచ్చాము. సో ఎప్పుడైనా కూడా మా దానిలో మేనమామ ఒక 5 కత్తర్లు అయితే కట్ చేస్తారు. ఉంగురం, గోల్డ్ ఉంగురం. మేనమామతోటే 5 కత్తర్లు కట్ చేపిస్తారా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మా తన్వి పాప ఫుల్ ఏడ్చింది, చాలా అంటే చాలా ఏడ్చింది, అసలుకి ఆగలేదు. అక్కడున్న పిల్లలందరూ కూడా అట్లనే ఏడ్చిళ్ళు. ఎప్పుడైనా కూడా గుండు చేపించిన తర్వాతకి ఇట్లా గంధం అయితే పెట్టాలి వాళ్ళ తలకి. అట్లా పెట్టడం వల్ల మంచిగా చల్లగా ఉంటది, మండకుండా. సో ఎప్పుడైనా మీ పిల్లలకి గుండు చేపించినప్పుడు ఖచ్చితంగా గంధం పెట్టడం మర్చిపోకండి. జస్ట్ గంధం పౌడర్ వాటర్ కలిపి పెట్టేసేయండి స్నానం పోసాక. వెంట్రుకలు తీసే ముందే నేను కొత్త డ్రెస్ వేసాను. పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాతకి ఆ డ్రెస్ అయితే తీసుకురావద్దు, అక్కడే వేసేసి వేరే కొత్త డ్రెస్ అయితే వేయాలి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు పెట్టిన తర్వాతకి నేనైతే కొత్త డ్రెస్ వేసాను. మార్నింగ్ అయితే నేను తీసుకొచ్చిన కొత్త డ్రెస్ వేసి పుట్టు వెంట్రుకలు తీసాము. వెంట్రుకలు తీసిన తర్వాత మంగళి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొన్ని బియ్యము అట్లనే జాకెట్ ముక్కలు 2 టవాల్స్ అయితే పెట్టి దక్షిణ కూడా పెట్టాలి. వెంట్రుకలు తీసే దగ్గర మన సబ్స్క్రైబర్ ఒక అయితే కలిసారు. తనైతే చూసి మీరే కదా పూజిత అని చెప్పేసి అడిగారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నన్ను గుర్తుపట్టడము. బయట చూస్తున్న స్వామి అయితే కాలభైరవ స్వామి, చాలా పవర్ఫుల్. ఎలాంటి చెడు శక్తులు మన సైడ్ రాకుండా ఉంటదని చెప్పేసి కొంచెం బొట్టు అయితే తీసుకెళ్లి మన కుంకుమలో కలుపుకొని పెట్టుకోవాలి డైలీ. ఇక తీసిన తర్వాతకి మేనమామకైతే బట్టలు పెడతాం మేము. మా చిన్న తమ్ముడు అయితే ఇంకా రాలేదు, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి అందుకోసమని ఇక్కడ పెద్ద తమ్ముడికి అయితే పెట్టేశాము. తర్వాత మా మమ్మీ వాళ్ళు మాకైతే బట్టలు పెట్టారు. తన్వి పాపకి చెవులు ఊటించేది కూడా ఉండే ఈ రోజు, కానీ తర్వాతకైతే పోస్ట్ పోన్ చేసాము. తను గుంజుకుంటదని చెప్పేసి. యాక్చువల్గా మా అర్సు పాపకి 15 months కి కుట్టించాము. అట్లనే తన్వి పాపకు కూడా కుట్టిద్దామని చెప్పి ఆపాము. తన్వి పాపకి కొంచెం ఊహ తెలవాలి అని చెప్పేసి. ఉన్న శివలింగం అయితే ఎవ్రీ ఇయర్ చింతాకంత పెరుగుతుంది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం. మినీ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.